విజయవాడ ధర్నా చౌక్లో కాంట్రాక్ట్ వర్కర్స్ చేపట్టిన నిరసనకు వైసీపీ నాయకులు మద్దతు తెలిపారు. కార్మికులకు ఈఎస్ఐ, పీఎఫ్ కల్పించి సకాలంలో జీతాలు ఇవ్వాలని దేవినేని అవినాష్, వెల్లంపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాలకు తాగునీరు అందించే కార్మికులు 2 రోజులుగా ధర్నా చేస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. చంద్రబాబు ప్రభుత్వం కార్మికుల కనీస అవసరాలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈ సమస్యను జగన్ దృష్టికి తీసుకెళ్తామని వైసీపీ నాయకులు స్పష్టం చేశారు. మినిమం కోరికలు అడుగుతుంటే కూడా సంవత్సర కాలం నుంచి వీళ్ళందరూ కూడా వారి శాఖ మంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారిని కలుద్దామని చెప్పని సంవత్సర కాలం నుంచి వాళ్ళు ట్రై చేస్తుంటే ఈ రోజు వరకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేని పరిస్థితిలో మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. వారి శాఖ చాలా అద్భుతంగా పనిచేస్తుందని పెద్ద పెద్ద హోర్డింగ్స్ వేసుకుంటున్నారు. ఒకసారి వచ్చి ధర్నా చౌక్లో ప్రతిరోజు మనకి గ్రామాల్లో నీళ్ళు ఇచ్చే వర్కర్స్ కానివ్వండి, ఒకసారి వాళ్ళని చూడమని చెప్పండి, వాళ్ళకి రెగ్యులర్గా జీతాలు ఇవ్వమని చెప్పండి, వాళ్ళని కాంట్రాక్ట్ బేస్గా వాళ్ళ శాలరీస్ వాళ్ళ అకౌంట్లో వేయమని చెప్పండి. అదే కాకుండా శ్రీకాకుళంలో దాదాపు 100 మందిని 25 సంవత్సరాల నుంచి పనిచేస్తుంటే మెగా కాంట్రాక్ట్కి మేము అప్పచెప్పామని చెప్పి విలీనం చేసామని చెప్పని 100 మందిని ఉద్యోగం ఒకేసారి తీసేయడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో వాటర్ సప్లై అందరికీ అందాలి అని అంటే వీళ్ళు దాదాపుగా 7,000 మంది 8,000 మంది ఉన్నటువంటి ఈ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తేనే అందరికీ వాటర్ సప్లై ఇవ్వగలుగుతాం. అదేమీ లేకుండా దాని గురించి పట్టించుకోకుండా 2 సంవత్సరాలు వాళ్ళకి మాట్లాడటానికి చర్చించడానికి సుముఖత చూపకుండా ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఇది? వాళ్ళందరూ హలో లక్ష్మణ అని చెప్పని ధర్నా చౌక్లో ధర్నా చేస్తామంటే పంపించండి ఒక సీనియర్ ఆఫీసర్ని, మీకు సంబంధించినటువంటి ఒక సీనియర్ ఆఫీసర్ని రేపు సాయంత్రం దాకా ఉంటారు, పంపి చర్చలు జరపమనండి, సమస్యని పరిష్కరించమనండి. అదేమీ లేకుండా వాళ్ళ మానాన్ని వాళ్ళు వదిలేసి అధికారులేమో ప్రభుత్వ నిర్ణయం అంటారు, ప్రభుత్వంలో మంత్రి గారేమో దానికి టైం ఇవ్వరు, లేకపోతే ఇంటర్వ్యూ ఇవ్వరు. ఎవరైతే మంత్రిగా ఉన్నారో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దాదాపుగా సంవత్సరం కాలం పాటు వీళ్ళు ఒక్క అపాయింట్మెంట్ అడిగి మా కష్టాలు చెప్పుకున్నామని చెప్పని ఆయన ఆఫీస్ చుట్టూ గారు తిరిగితే ఈ రోజు గారు అపాయింట్మెంట్ ఇవ్వలేని పరిస్థితి, ఈ రోజు గారు పట్టించుకోలేని పరిస్థితి. ఇందాకే పెద్దలు మా శ్రీనివాసరావు గారు చెప్పారు, పెద్ద కోరికలేం కాదు, మా జీతాలు మాకు సవ్యంగా ఇవ్వండి. దాదాపుగా 15 నెలలు 20 నెలల నుంచి మాకు జీతాలు ఇవ్వట్లేదు. శ్రీకాకుళం జిల్లాలో మా సోదర కార్మికుల్ని తొలగిస్తాం జరిగింది, వాళ్ళందరినీ మళ్ళీ పనిలో పెట్టుకోండి, మాకు కావాల్సిన న్యాయం, మాకు కావాల్సిన హక్కు మాకు కల్పించండి, థర్డ్ పార్టీ వ్యవస్థ రద్దు చేయండి, మమ్మల్ని గారు ఆప్కాస్లో పెట్టండి అని చెప్పని చిన్న కోరికలు ఈరోజు కార్మిక సోదరులు కోరుతుంటే అవి గారు పట్టించుకోలేని విధంగా ఈరోజు డిప్యూటీ సీఎం గారు ఉన్నారు. మినిమం కోరికలు